విశాఖ జనసేనలో టికెట్ల రచ్చ మరింత ముదిరింది. దక్షిణం సీట్ను వంశీకృష్ణ యాదవ్కు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక జనసేన కార్పొరేటర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకే ఆ టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతకు టికెట్ కేటాయించడం సరికాదని, ఇక్కడి పరిస్థితుల ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని అంటున్నారు. తమను కాదని వంశీకృష్ణకు టికెట్ ఇస్తే అధికార పార్టీ విజయం ఖాయమని చెప్తున్నారు. నిజంగానే వంశీకృష్ణ యాదవ్ అలియాజ్ చెల్లిబోయిన శ్రీనివాసరావు ఆయనకి దక్షిణ నియోజకవర్గం ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఒకసారి మీరు పునరాలోచించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 10-15 సంవత్సరాలుగా ఆయన తూర్పు నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి తూర్పు నియోజకవర్గంలో గత 2014లో ఆయన ఎన్నికలకు వెళ్తే బలంగా సామాజిక వర్గం ఉన్న ప్రాంతం కూడా అది ఆయనకి సుమారు 50,000 ఓట్లతో ఆయన ఓటమి చెందడం జరిగింది. ఒక ప్రాంతంలో చెల్లని నోటు ఇంకో ప్రాంతంలో చెల్లుతుందా? అసలు ఈ 50,000 ఓట్లతో ఓడిపోవడం అనేది ఆ ట్రాక్ రికార్డు కాదు, అసలు ఈ విశాఖపట్నంలోనే ఆల్ టైమ్ రికార్డు అది. ఈరోజు ఈ అపోహలు విని ఈ వ్యక్తికి ఏమైనా అభ్యర్థం ఇక్కడ ఇస్తారేమో అని చూసి చాలామంది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కూడా నిరాశ చెందుతున్నారు. 100% ఈ ప్రాంత ప్రజలు విభేదిస్తున్నారు కాబట్టి, ఓడిపోతాడు కాబట్టి ఖచ్చితంగా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం వంశీకృష్ణ యాదవ్ గారిని, దయచేసి ఆ నిర్ణయం తీసుకోకూడదని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఒక చరిత్ర ఉంది. 2009 కానీ, 2014 కానీ, 2019 కానీ ఇక్కడ ఒక మత్స్యకారైన అభ్యర్థి అయినటువంటి గణేష్ కుమార్ గెలిపించారంటే ఇక్కడ సామాజిక వర్గాలన్నీ కలిపి, స్థానిక నాయకత్వం అందరూ కలిపి గెలిపించారు తప్ప పక్క నియోజకవర్గంలో వచ్చి గెలిపించలేదు. వంశీకృష్ణ యాదవ్ గారు అనే వ్యక్తి వాళ్ళ సొంత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలోనే గెలవలేకపోయారు. ఇక్కడ ఎలా గెలుస్తారని మేము అడుగుతున్నాం.